వచ్చి ఉన్నాము. ఈరోజు ధనరాజయ్య గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములండి. క్రిస్మస్ మాసపు శుభములు తెలియజేస్తున్నాము. 2025 సంవత్సరపు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమై ఉన్నాయి. ప్రపంచము పులకిస్తూ ఉన్నది. క్రిస్మస్ వాతావరణము దేశాలన్నిటిలో, ప్రపంచమంతటిలో సంబరాలు జరుపుకుంటున్నారు. మనం కూడా ఈ క్రిస్మస్ 2025 క్రిస్మస్ అత్యంత ప్రాధాన్యత దేవునికి మహిమ కలుగును గాక. రండి, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 5:32 చదువుతారమ్మా? లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని కాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఇక్కడ వారక్కడ తలలు వంచాలి, ప్రభు తట్టు చూడాలి. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ఈ 2025 సంవత్సరపు క్రిస్మస్ మేము కనులార చూచుటకు, అనుభవించుటకు మమ్మను సజీవుల లెక్కలు చేర్చి మా ద్వారా స్తుతి స్తోత్రములు అందుకొనుచున్న గొప్ప పరలోకపు తండ్రి, ఈ సమయమున చేరి వచ్చిన ప్రియులందరితో పాటు అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను నేను కూడా మీ సన్నిధిలో చేరి మీ వాక్యమును, పరిశుద్ధ లేఖనములను ధ్యానించుటకు సిద్ధపడి ఉన్నాము. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి శిలువ చాటున దాచి ఉంచుకోమని, మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఈ మాటలు మాట్లాడుతున్నది ప్రభువైన యేసు క్రీస్తు. ఈ మాటలు మాట్లాడుతున్నది, వారితో చెప్పినది ప్రభువైన యేసయ్య. ప్రభువైన యేసయ్య పాపముతో నిండిన జగత్తునందు, ఈ లోకమునందు మొట్టమొదటి సువార్తికుడుగా, ద ఫస్ట్ ఎవాంజలిస్ట్గా లోకములో అవతరించినట్టుగా, ఎలయనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమ, అందరూ పాపము చేసి, నీతిమంతుడు ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ పాపం చేసి ఉన్నారు అని
రోమపత్రికకారుడు అందరినీ పాపులుగా స్థాపిస్తున్నాడు. అయితే శుభవార్త, గుడ్ న్యూస్ ఏంటంటే, ఎందరూ తన్ను అంగీకరించుదురో వారందరినీ దేవునికి పిల్లలుగా చేయుటకు అధికారం కలవాడుగా, ద ఫస్ట్ ఎవాంజలిస్ట్గా, మొట్టమొదటి సువార్థికునిగా ప్రభుల వారు మన మధ్య నివసించారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి పాపములోనే పుట్టి పాపమే జరిగిస్తూ అడుగు వేసిన పాపములోనే, ఏ పని చేసినా పాపమే, పాపము పాపము పాపము. అయితే పాపముతో నిండిన జగములోనికి సువార్థికుడు వచ్చాడు. శుభవార్త పరిచయం చేశాడు. మత్తయి సువార్త 4:17 ప్రకారము నేను చదువుతున్నాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము పొందుకోవాలంటే మారు మనస్సు పొందుకోవాలి. మారు మనస్సు, ఈ మారు మనస్సు అన్నమాట పాతదైపోయింది. ఎప్పుడో పురాతన కాలముగా విన్నట్టు గుర్తు. మారు మనస్సు, మనస్సు ఒక మనిషి శరీరములో దాగి ఉంటుంది. మనస్సు కోరికలకు, ఊహలు, తలంపులకు కేంద్రస్థానం. ఒక రకంగా కంట్రోల్ పాయింట్. ఎన్నెన్ని కోరికలు కోరుతుందో మనస్సు, ఎన్నెన్ని ఊహలు మనసులో పుడతాయో, ఆ మనసు మారాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యములోనికి చేరలేడు. ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము కొత్తగా జన్మించటం ఏమిటండి? రహస్యముగా, ఏకాంతముగా వచ్చి మాట్లాడుతున్నాడు. కొత్తగా జన్మించాలి అంటే కొత్త బోధ. ఒక మనుష్యుడు వృద్ధాప్యములో తిరిగి తన తల్లి గర్భంలోకి ఎలాగ ప్రవేశించగలడు? ఎలా మారు మనసు పొందుకోగలడు? సరిగానే అడిగాడు నికోదేము గారు. పండితుడు, ఉపదేశకుడు, ధర్మశాస్త్రము ఉపదేశకుడు సరిగానే అడిగాడు. ఒక వ్యక్తి, ఒక మనుషుడు చనిపోతేనే కదా మరణ బ్రతుకుతాడు అనే ఉద్దేశం. చనిపోతేనే కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక కొత్త పద్ధతిని ప్రారంభిస్తాడు. బాప్తిస్మం, నీటి ద్వారా ముంచే బాప్తిస్మం. బాప్తిస్మము సాదృశ్యమందు ప్రాచీన వ్యక్తి, పాపమునకు అలవాటైన వ్యక్తి చనిపోయినట్టుగా నీటిలో నుంచి పైకి లేచినప్పుడు నూతన శిశువుగా మనసు మారి నూతనపరచబడే అనుభవం ద్వారా పైకి లేస్తాడు. అప్పుడు
బాప్తిస్మం పొందుతున్న వ్యక్తి పాత తలంపులు, పాత కోరికలు, మనసులో పలు పలు విధాలు ఉద్దేశాలన్నీ, వింత వింత కోరికలన్నీ చంపివేసుకుంటాడు. మారు మనసు పొందుకున్న వాళ్ళే సమీపించే పరలోక రాజ్యంలో చేరుతారు, ప్రవేశిస్తారు. ఈ మారు మనసు రోమా 12:2 రోమా 12:2 కూడా చదువుతారా? రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఈ లోక మర్యాద సర్వలోకములో అందరూ సర్వమానవులు అనుసరించుచున్న మర్యాద. లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారిపోవాలండి. ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలండి. మనసు మారిపోవాలి. మనసు చంపుకోవాలి. మనసు చంపుకోవాలి. మనసే కదా అహము, నేనే అన్న స్వభావం, నేనే గొప్పవాడిని, నేనే మంచివాడిని, సమర్థన, అయ్యో కాని పని ఎలా చేస్తున్నారు అని ఎవరిని అడగనివ్వము. అహంభావం, నేను ఏం చేసినా అది మంచి అనే స్వభావం. ఆ మనసు మారాలి. మనసు పొందుకోవాలి. నేను మారు మనసు పొందుటకు పాపులను పిలువచ్చి తిని, ఎలయనగా రోగులకే గాని వైద్యుడు ఆరోగ్యవంతులకు అక్కర్లేదు కదా. రోగులకే గాని పాపులను పిలువచ్చి తిని. ఈ పాపులను పిలువచ్చాడు సువార్థికుడు. మొట్టమొదటి సువార్థికుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి జననములో పాపమున్నదా? ఆయన జన్మలో పాపమున్నదా? ఆయన జీవించిన పరిశుద్ధ జీవితంలో ఏనాడైనా పాపము చేసి ఉన్నాడా? ఆయన పాపులను వారు కోల్పోయిన మహిమను తిరిగి పొందుకోవటానికి, దేవుడిచ్చి మహిమను పొందుకోవటానికి పాపరహితులుగా సర్వమానవులను, లోకస్తులను పాపరహితులుగా చేయుటకు ఆయన మరణం కూడా పాపల కొరకే. జననములో పాపము లేదు. ఎలయనగా కన్యక గర్భవతి అయి ఒక కుమారిక దయాప్రాప్తురాల నీకు నువ్వు గర్భవతి అవుతావు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. ఒక కుమారుని కంటావు.
ఆ కుమారుడు, పుట్టబోయే కుమారుడు ఆత్మ వలన నిండుకుంటాడు, సువార్త పనిచేస్తాడు. సువార్త పని ఈ లోకంలో అనేక మంది బోధకులు, కాపరులు అని పిలిపించుకుంటున్నారు. కానీ ప్రభు చేసిన పని సువార్త పని. ప్రభు చేసిన పని సువార్త పని, ఎవాంజలిజం, సువార్త పని. పరలోక రాజ్యంలో పాపులను పిలిచి నీతిమంతులుగా తీర్చి తన అమూల్యమును పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆ రక్తంలో వారి పాపములు కడిగి పాప పరిహారము పొందు మనుష్యుడు ధన్యుడని దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా చెప్పినట్టుగా ధన్యులుగా చేసి, పాపులందరినీ ధన్యులుగా చేసి, పాపులందరినీ ధన్యులుగా చేసి లూకాసు వార్త 7వ అధ్యాయము 32 కూడా చదువుదామా? లూకాసు వార్త 7వ అధ్యాయము 32. వీధులలో కూర్చొండి ఉండి మీకు పిల్లని బ్రోవి ఊదితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. ప్రలాపించి కానీ సారీ లూకాసు వార్త 7:22. లూకాసు వార్త 7:22. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఆమేన్. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని యోహాను గారు చెరసాలలో ఉండి యేసయ్యను అడగటానికి, మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడవలసి ఉన్నదా? రాబోడు వాడవు నీవేనా అని చెరసాలలో వేయబడిన యోహాను తన శిష్యులను కొంతమందిని పంపుతాడు. అయ్యా, రాబో వాడవు నీవేనా? మాటి మాటికి ప్రకటిస్తున్నాడు యోహాను, నా వెనుక వచ్చువాడు, నా వెనుక వచ్చువాడు, నా వెనుక వచ్చువాడు. ఇదిగో ఎవని మీద ఆత్మ పావురం వలె దిగి వచ్చునో ఆయనే నీ వెనుక వచ్చువాడు అని సాక్షాత్తు అనుభవపూర్వకముగా కనులారా ప్రకటించినవాడు. యోహాను గురించి, యేసయ్యను గురించి యోహానుకు తెలియదా ఎవరు నా వెనుక వచ్చువాడో? అయితే ఎందుకో పంపుతున్నాడు. పంపేటప్పుడు, ఏమయ్యా, నేను ఎంతకాలము చెరసాలలో ఉండాలి, నన్ను విడిపించవా అని అడగటానికి పంపలేదు. పంపటానికి అడగటం లేదు. అడిగితే తప్పకుండా విడిపించేవాడే. ఏం అడుగుతున్నారు వచ్చిన వారు? రాబోవాడు నీవేనా? ఇంకా ఎవరైనా వస్తారా నీవు కాకుండా? మేము వేరే ఎవరి కొరకైనా ఎదురు చూడవలసి ఉన్నదా? ఇంకా ఉద్దేశం ఏమిటంటే ఇంకా పని ప్రారంభించటం లేదు. అయితే గుడ్డివారు చూపు పొందుతున్నారు, మృతులు లేపబడుతున్నారు,
బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. బీదలకు సువార్త. బీదలు బీదలు పాపులు, జబ్బు గలవారు, పాప రోగము చేత నింపబడిన వారు, పాపము చేత మరణావస్థలో ఉన్నవారు, బీదలు సువార్త వింటున్నారు, మారు మనసు పొందుకుంటున్నారు, మారి నూతన ఈనాటికి సువార్థికుల నోట ఉంచి ఉన్నాడు. యేసయ్య చేసిన పుణ్యకార్యం వలన, యేసయ్య చేసిన ఆ ఒక్క పుణ్యకార్యం వలన లోకులందరూ మారు మనసు పొందుకుంటున్నారు. దేవుని శక్తి సువార్తలో దాచబడి ఉన్నది. ఒక సువార్థికుడు యేసయ్యని మృత్యుంజయుడిగా, పునరుత్థానం పొందిన ప్రభువుగా ప్రకటించ మొదలుపెట్టినప్పుడు మహావిస్ఫోటనం జరుగుతుంది. హృదయాలు తెరుచుకోబడతాయి, అభిప్రాయాలు మారిపోతున్నాయి. మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి పేతురు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కల్పనకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. శాంతకుమార్ గారు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. పితృ పారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన. పారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన. ఇంతవరకు మనము తల్లిదండ్రుల చేత ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే కట్టుబాట్లు నేర్చుకున్నాం. మనము వ్యర్థముగా ప్రవర్తన కలిగి ఉన్నాం. అయితే నిష్కల్మషమైన రక్తము తీసుకొని ఒకడొచ్చాడు. నిష్కల్మషమైన రక్తము, పవిత్ర రక్తము, పరిశుద్ధమైన రక్తము ద్వారా మనము పితృ పారంపర్యాచారములను, మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుటకు మహావిస్ఫోటనం జరిగింది. హృదయములు తెరవబడ్డాయి, మనసులు మారాయి. ఇంతకాలము దేవతలనబడిన వారు అనేకులను వెంబడించిన మనం ఒక్కడే దేవుడని, ఆ పరలోకపు తండ్రే దేవుడని, ఆ యేసయ్యే ప్రభు అని, ఏ విధంగా జరుగుతుంది ఇంత గొప్ప మార్పు? ఇంతవరకు ఏమి జరుగుతుండెను? పితృ పారంపర్యాచారములు, అనేకమైన దేవతలు ఉన్నాయి. రాయి, రప్ప, పుట్ట, చెట్టు, కొమ్మ, ఆకు, పత్రము, ఏది పడితే అది దేవుడు అనుకున్నాం. ఒక చెట్టు మనం నాటితే పుడుతుంది, ఆ చెట్టే దేవత అనుకున్నాం. ఆ చెట్టు కొమ్మే బొమ్మ అనుకున్నాం.
ఏది పడితే అది దేవుడు అనుకున్నాం. ఓ చెట్టు, నువ్వు నన్ను పుట్టించావు, నువ్వే నా దేవుడవు అని అమాయకపు వ్యర్థ ప్రవర్తన అవలంబించాము. అయితే ఈ చెట్టును, నన్ను, ఈ సర్వభూమిని పుట్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడు. దేవత్వము ఆయనకే ఆరోపించబడుతున్నది. మన మనసు మారి నూతన పరచబడ్డాం. ఈ గొప్ప పని యేసు ప్రభుల వారు జరిగించిన మహా విస్ఫోటనము ద్వారా మనం గ్రహించాం. బండలాంటి హృదయములు ముక్కలైపోయినాయి, బద్దలైపోయినాయి. దోచుకునే స్వభావం కలిగిన మనము పంచిపెట్టు వారముగా మారిపోయాం. లోబులు దయాగుణము అవలంబిస్తున్నారు. ఎంతైనా నాకే కావాలి, ఎంతైనా నాకే కావాలి అనుకునే లోభత్వం గుణముగా మారిపోతున్నది. ఇదెలా సాధ్యం? ఇదెలా సాధ్యం? సువార్త, ఆ సువార్తలో ఉన్న దాగిన శక్తి, సువార్తలో ఉన్న దాగిన శక్తి, యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రపరిచిన రక్తంలో ఉన్న శక్తి. ఇంత గొప్ప మార్పు మనలో జరుగుటకు, ఒకడు రక్షింపబడితే ఏ విధంగా రక్షింపబడ్డాడో ధ్యానం చేసుకుంటే ఆ స్వార్థ శక్తికి దాసోహం అవుతాడు. ఆ స్వార్థ శక్తికి తనకు తానుగా స్వాధీనమైపోతాడు. ఆ స్వార్థను ప్రకటించకుండా ఇక మీదట ఉండలేడు. సువార్త, 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 మనుషులను మార్చే సువార్త, మనసులను మార్చే సువార్త. కొలొసై 2:8. కొలొసై పత్రిక అపోస్తలుడైన పరిశుద్ధ పౌలుది 2వ అధ్యాయము 8వ. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. జాగ్రత్త, జాగ్రత్త సుమండి. కొలొసై సంఘానికి పౌలు గారి హెచ్చరిక. మనుషుల పారంపర్యాచారములు తిరిగి మోసపోతారేమో, తిరిగి ఈ లోకపు మర్యాద అనుసరిస్తారేమో. ద బిగ్ ప్రాబ్లమ్ ఈజ్ టుడేస్ చర్చ్. మాటికి లోక పారంపర్యాచారములు, ఈ లోక మర్యాద మా సంఘములో ఆనవాయితీ. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆనవాయితీ? ప్రభు నేర్పించాడా? ప్రభు చెప్పాడా? ప్రభు బోధించాడా? ఎక్కడి నుంచి వచ్చింది ఆనవాయితీ, సంప్రదాయం, పారంపర్యాచారం? సువార్త వలన అన్ని కడగబడ్డాయి కదా. సువార్త ద్వారా అన్ని కడగబడినప్పుడు లోక మర్యాదలన్నీ, మనుషుల పారంపర్యాచారములన్నీ తుడిచివేయబడినప్పుడు సువార్త సమస్తము ప్రక్షాళన కావించినప్పుడు, సువార్త అన్నిటినీ తుడిచివేసినప్పుడు సువార్తలో ఉన్న శక్తి,
మనకు మనముగా ఆలోచించినప్పుడు, గ్రహించినప్పుడు మనలో ఎంత గొప్ప మార్పు కలిగిందో, మనము ఏ విధముగా దినదినము క్రీస్తు స్వరూపమునకు మార్చబడుతున్నాము. ప్రభుల వారు వచ్చే నాటికి మరలా వస్తాడు. ప్రభుల వారు మన మనలను ఏలుకోవటానికి వస్తాడు. అప్పుడు ప్రభువుకు వలనే మనం మారిపోతాము. అప్పుడు మనం ఏమై ఉంటామో తెలియలేదు, కానీ మెట్టుకైతే ఒకటి తెలుసును, మనము స్పష్టంగా ప్రభు ఉన్నట్టు ఉంటాం. స్వభావం మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, క్రియలు మారిపోతాయి, పరిశుద్ధముగా మారిపోతాము, పరిశుద్ధ జీవితము అవలంబిస్తాము. అట్టి గొప్ప సువార్త వలన మార్పు మనలో కలిగింది. అట్టి గొప్ప మార్పు కలగాలి. అయితే ఒక మాట స్పష్టం, ఈ సువార్త ఈ లోక రాజ్యములన్నిటికీ వినిపించబడాలి. అటు తర్వాతే అంతం వచ్చును. విన్నవారు మారిపోతారా? అందరూ మారిపోతారా? అందరూ మారిపోతారా? అందరూ మారిపోవాలని సువార్థికుని యొక్క ప్రయాస. మనమున్నట్టుగానే అందరూ ఉండాలని పౌలన్న గారు సంఖ్యలతో బంధించినప్పుడు, ఈ సంఖ్యలు తప్ప, ఓ అగ్రిపరాజా, వినుచున్న మీరందరూ ఈ సంఖ్యలు తప్ప నేను ఆనందించున్నట్టు మీరందరూ ఆనందించాలని సువార్త ప్రకటిస్తాడు. ఈ ఖైదులో, ఈ చెరసాలలో ఉండే అనుభవం తప్ప మీరందరూ రక్షకుల్ని, రక్షణ సువార్తను వినాలని నేనెంతో కోరుకుంటున్నానని, అందరూ మారిపోవాలని, అందరూ అంతటను మారు మనసు పొందుకోవాలని సువార్థికుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఏ మనుషుడు నా వరకు రాలేదు, అయ్యా నేను వినలేదు, నాకెవరు చెప్పలేదు అని తప్పించుకోకుండా అందరికీ సువార్త వినాలి, అందరూ వినాలి. యేసయ్య పరిశుద్ధ జననమును గురించి వినాలి, యేసయ్య పరిశుద్ధ జీవితమును గురించి వినాలి, యేసయ్య ఏ విధముగా పాపులనందరినీ రక్షించుట కొరకు పాపులందరికీ చెందవలసిన మరణము మృతిని గెలిచి ఏ విధంగా సజీవుడయ్యాడో, పునరుత్థానుడయ్యాడు. అనుభవంలోనికి, అనుభవం గూర్చిన రక్షణ సువార్త అందరూ వినాలి. ఏ మనుషుడు తప్పించుకోవడానికి వీల్లేదు. దూర దూర ఉన్న ద్వీపంలో ఉన్న, అడవులలో ఉన్న గిరిజన జాతులంది ఈ సువార్త వినాలి, ఈ సువార్త వినాలి. సువార్థికుడు ప్రారంభించిన పని, సువార్థికుడు యేసయ్య ప్రారంభించిన పని, సువార్త ద్వారా అందరి మనసులు మారాలి, మనసులు మారి నూతన పరచబడాలి, కొత్తగా చేయబడాలి, కొత్త మనుషులైపోవాలి. పాత రోత అసహ్యమైన జీవితము మార్చుకోవాలి, కొత్త మనుషులైపోవాలి, కొత్త మనసులు మారిపోవాలి. అయితే చివరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పరిశుద్ధులు, నీతిమంతులు, పవిత్రులు, మనసు మారి నూతనపరచబడిన వారు పాపులే సువార్త విస్ఫోటన శక్తి ద్వారా
మనసులు మారిన వారు, ఆ క్రమంలో నీతిమంతులుగా తీర్చబడిన వారు, పవిత్రులుగా చేయబడిన వారు, పరిశుద్ధులుగా మార్చబడిన వారు, పరిశుద్ధులుగా నిలబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ మారిపోతారని ఆశ కలిగి ఉండాలి. అందరూ మన సువార్థికుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే విన్న వారందరూ మారిపోవాలని ఆశ అయితే ఉండాలి. కానీ ఆశ నెరవేర్చువాడు ఎందరిని మార్చుకుంటాడో, ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడో, ఎవరిని పవిత్రులుగా మారుస్తాడో, ఎవరిని పరిశుద్ధులుగా మారుస్తాడో, తీరుస్తాడో. మన పని సువార్త ప్రకటించటమే, అందరికి వినిపించటమే. ఒక సువార్థికుడు 10,000 మందికి సువార్త ప్రకటిస్తాడు. అందులో కొంతమంది మారుతారు, కొంతమంది మారరు, కొంతమంది సువార్త వ్యతిరేకిస్తారు, తిరుగు దాడి చేస్తారు, గాయపరుస్తారు, అసువార్థికులను కొడతారు, హింసిస్తారు. సువార్త అంగీకారమైతే వినాలి, అనంగీకారమైతే మానుకోవాలి. తిరిగి కొడతారు ఎందుకో, సువార్థికులను బాధ పెడతారు ఎందుకో, గాయపరుస్తారు ఎందుకో. చాలా విచారకరం. ఈ దినాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. మన ఇండియా దేశంలోనే, లౌకిక రాజ్యంలోనే మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి. 12 రాష్ట్రాల కొరకు, నైజీరియా దేశం కొరకు, లిబియా కొరకు, ఇండోనేషియా కొరకు, ఎక్కడెక్కడ సువార్థికులు బాధలు అనుభవిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దామా? సువార్థికుడు, మొట్టమొదటి సువార్థికుడు యేసు ప్రభుల వారు చేసిన పని మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఆశ అయితే ఉండాలి, కానీ అందరూ మారరు. మారితే ఈ ఘోరాలు ఎందుకు జరుగుతాయి? మారితే స్వార్థికులను హింసించే పని ఎందుకు జరుగుతుంది? అందరూ మారిపోవాలి. అందరూ మారిపోవాలి. జీవిత కాలంలో ఒక స్వార్థికుడు తన విన్న వారందరూ మారిపోవాలి. అట్టి సువార్థికుని ప్రయాస, అట్టి భారముతో నిండిన సువార్థికుని పరిచర్య సంపూర్ణముగా సఫలమగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన ధనరాజయ్య గారికి వందనాలు. సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఆయన ప్రకటిస్తూనే ఉన్నారు కాబట్టి మనము కూడా ప్రకటిస్తూనే ఉండాలి. ఎవరు అంగీకరిస్తారో, ఎవరు అంగీకరించరో అది పరిశుద్ధాత్మ దేవుని పని. కాబట్టి మన పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఎంతమందిని ఆయన ఆకట్టుకుంటాడో అది ఆయన చిత్తము. అయితే మన కర్తవ్యాన్ని మనము నెరవేర్చాలి. గ్రహించాము కాబట్టి అనేకుల రక్షణార్థమై మన జీవితాన్ని దేవుని రాజ్య విస్తరణలో గడపాలి. కాబట్టి ఆయన రాజ్యాన్ని మనము స్థాపించాలి. ఇది మన పని. చక్కని సందేశాన్ని అందజేసిన ఈ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన శాంతకుమార్ గారు చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరం మా ప్రభా, జీవం గల మనైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా ప్రభా తండ్రి, మీరు అనుగ్రహించిన జీవిత ప్రయాణంలో ప్రభా, మీరు మాకు వాక్యం ద్వారా చూపుతున్నట్టు దారిలో మార్గంలో నిలుచుకుంటున్నా తండ్రి. మీకు ప్రశస్తమైనటువంటి రక్త యొక్క ప్రోత్సీకరణతో బట్టి ప్రభా, ఆ సువార్తన ప్రభా ఇతరులతో ప్రభా తండ్రి పంచుకొనటానికి మా యొక్క చూపులు, పలుకులు, ఆలోచన, నడవడిక, ప్రవర్తన అంతటిలో ప్రభా మిమ్మల్ని పోలి మేము నడుచుకుంటున్నా తండ్రి. వాక్యానుసారమైన జీవిత ప్రయాణం జీవించడానికి మీ కృపను మా మీద కురిమించిన తండ్రి. మీరు పరలోకం నుండి భూమికి దిగి వచ్చినటువంటి ప్రభా తండ్రిన
ముఖ్యమైనటువంటి ప్రభా ఉద్దేశాన్ని ప్రభావ మేము బయలుపరచడానికి మీకు ప్రభా సాదృశ్యంగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రతిష్ఠించుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరే మాకు తోడని నడిపించి తండ్రి సహాయం చేయండి తండ్రి. మీరు అనుకున్నటువంటి దేశంలో ప్రభా తండ్రి ఎంతో మంది క్రైస్తవ బిడ్డల ప్రభా తండ్రి నా బాధతో హింసతో ప్రభా తనైనా ఎంతో వేదనతో ప్రభా తనైనా బాధ పెడుతున్న కఠినమైన హృదయం కలిగినటువంటి వారిని బట్టి మేము పాసులు జ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. వారి కఠిన హృదయాలను ప్రభా కరిగించిన తండ్రి. తండ్రి సౌలును పౌలుగా మార్చిన విధముగా ప్రభా తండ్రి ప్రతి బిడ్డను మీరు వాక్యం ద్వారా మాట్లాడి సజీవము కలిగినట్టు జీవము కలిగినట్టు దేవాది దేవుడైనట్టు క్రీస్తు యేసు ప్రభువును వారు గుర్తించిన తండ్రి. మారు మనసు కలిగిన తండ్రి సహోదరి సహోదర ప్రేమలతో వారు ప్రభు ఐకమత్యం కలిగి పరలోక రాజ్య వారసులుగా పరలోక రాజ్య సైనికులుగా ప్రతి బిడ్డ సిద్ధపడి కృపాకాలం జరిగించి నడిపించమని జ్ఞాపన చేస్తూ తండ్రి సహవాసాన్ని దీవించి ఆశ్రయించి స్థిరపరిచి అభివృద్ధిపరిచి ఫలింపచేసి విస్తరింపచేసి మీ కృపతో నింపి క్రీస్తు బిడ్డలుగా మేము నడవటానికి కృపను మా మీద కృమించమని క్రీస్తు నామన దీన మనసుతో బ్రతిమాలి వేడుకొనుచు పొందుచున్నాము నమ్ముచున్నాను ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. అందరూ కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరణస్తులను క్షమించుము, మన సోదరులకి తెగ కీడు నుండి బ్రతికించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాము. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములను పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిత్య కాపుదల నిత్య క్షేమమును ఇది మొదలుకొని ప్రభుల వారు తిరిగి వచ్చు పర్యంతము సదా సార్వత్రిక సంఘములన్నిటితో కూడా యేసువైపు చూచుచూ కనిపెట్టు వారి దినదినము అనుసరిస్తున్న వారి జీవితములలో అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. సార్ వందనాలు సార్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ